గాలి కదులుతుంది, నీరు కదులుతుంది, కానీ పర్వతం కదలటం ఎవ్వరూ వినుండరు. కానీ ప్రపంచంలో అలాంటి పర్వతం నిజంగానే ఒకటి ఉంది. అవును, ఇది నిజం. ఈ పర్వతం ప్రతి సంవత్సరం కదులుతూ ఉంటుంది. యుగాంతం వైపు నడుస్తోందట. వినడానికి ఇది కాస్త ఆశ్చర్యంగానే అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ఇంతకు కదులుతున్న పర్వతం ఎక్కడుంది? టాంజానియా దేశంలో అద్భుత దృశ్యం. ఆఫ్రికా ఖండంలో కదులుతున్న పర్వతం. ఆఫ్రికా ఖండం ఒక అద్భుతం, ఎన్నో వింతల నిలయం. కరువు కాటకాల వల్ల పేద ఖండంగా ఉండిపోయింది. కానీ మానవ ఆవిర్భావానికి కేంద్రం ఈ ఖండమే అంటారు. అది అలా ఉంచితే ఈ ఖండంలో తూర్పు వైపున టాంజానియా దేశం ఉంది. ఈ దేశం పెద్దగా వార్తలో కనిపించదు, ఎందుకంటే ఇదో సైలెంట్గా అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ దేశానికి తూర్పున హిందూ మహాసముద్రం ఉంది. అందువల్ల అందమైన బ్లూ బీచ్లు కలిగి విదేశీ పర్యాటకుల్ని బాగా ఆకర్షిస్తూ ఉంటుంది. కానీ మన పాయింట్ అది కాదు. ఈ దేశంలో కదిలే పర్వతం ఉంది. పర్వతం కదులుతుందంటే ఈ లోకంలో ఎవ్వరు కూడా నమ్మరు. భూకంపాలు వచ్చినప్పుడే పర్వతాలు కదులుతాయి. కానీ టాంజానియాలో ఆ పర్వతం తీరవేరండి, అది కదులుతుంది. దేని వలన అంటే గాలి వల్ల ఆ పర్వతం కదులుతూ ఉంది. అది కదలడం వల్ల ప్రజలకు భూకంపం లాంటి సమస్యలేవి రావు. కానీ వారి కళ్ళ ముందే ఉండే పర్వతం క్రమంగా దూరం అవుతూ ఉంటే ప్రజలకు ఆశ్చర్యంగానే ఉంటుంది. ఈ వింత ఎక్కడ అంటే ఎన్గొరోంగోర్ కన్జర్వేషన్ ఏరియాలో జరుగుతోంది. పగులు లేకు దగ్గరలో పూర్తిగా ఇసుకతో ఉన్న పర్వతం ఉంది. దాన్ని బ్లాక్ వోల్కానిక్ యాష్ డ్యూన్ అంటారు. ఈ ఇసుక పర్వతం 10 మీటర్ల ఎత్తు, 100 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ప్రతి సంవత్సరం 15 నుంచి 20 మీటర్లు కదులుతూ వెళ్తుంది. ఈ ఇసుక తిన్నే ఇప్పటికీ ఆగకుండా కదులుతోంది. ఇది మామూలు ఇసుక పర్వతం కాదని, దీనికి దైవశక్తులు ఉన్నాయని మాసాయి గిరిజనులు నమ్ముతారు. వారు ఇక్కడ ప్రత్యేక జాతరలు, పండుగ సమయంలో ఈ పర్వతానికి పూజలు చేస్తారు. ఇది ఓ పవిత్రమైన పర్వతంగా భావిస్తారు. అసలు ఈ ఇసుక పర్వతం ఏర్పడిన విధానం ఓ ఆశ్చర్యమనే చెప్పుకోవాలి. ఈ పర్వతానికి దగ్గరలో దేవుడి పర్వతం అనే అగ్ని పర్వతం ఉంది. ఇది ఇప్పటికీ యాక్టివ్గానే ఉంది. ఆ పర్వతం బద్దలైనప్పుడు దాని నుంచి మ్యాగ్నెటిక్ బుడిద వచ్చింది. అదే ఈ ఇసుక పర్వతంగా మారింది. ఈ బూడిద ఇసుక పర్వతంలో ఇనుము మినరల్స్ ఉన్నాయి. ఇవి మ్యాగ్నెటిక్ లక్షణాలు కలిగి ఉన్నాయి. అందువల్ల ఈ పర్వతం చూడడానికి పూర్తి ఇసుకలా ఉండదు. అక్కడక్కడ నల్లని మ్యాగ్నెటిక్ ఇనుము రజను కలిగి ఉంటుంది. ఇసుక పర్వతం దగ్గర తరచూ ఈదురుగాళ్ళు వస్తూ ఉంటాయి. అందువల్ల పర్వతం ఇసుక క్రమంగా పక్కకు జరుగుతూ ఉంటుంది. అలా ఒక చోట ఉన్న ఇసుక మరో చోటికి వెళ్తూ క్రమంగా పర్వతం మొత్తం కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ కదలిక మామూలుగా చూస్తే కనిపించదు. కానీ ఇప్పుడు ఓసారి చూసి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ చూస్తే అప్పుడు పర్వతం కదిలిన తేడాన్ని గుర్తించగలం. 3000 సంవత్సరాల కిందటే ఈ పర్వతం ఏర్పడింది. 1969 నుంచి ఎన్సీఏ అధికారులు దీన్ని ట్రాక్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం బీకన్లు పెట్టి దూరాన్ని కొలుస్తుంటారు. ఎంత దూరం కదిలిందని కొలుస్తూ ఉంటారు. ప్రజెంట్ అధ్యయనాల ప్రకారం ప్రతి సంవత్సరం 1 నుంచి 20 మీటర్లు ఇసుక తిని కదులుతోంది. కొంతకాలంగా ఈ పర్వతం దగ్గరలో ఉన్న నదుల వైపు కదులుతోంది, దిశను మార్చుకుంటుంది. ఇలా ఎందుకు అని 2001లో గమనించగా పర్వతంలో ఉన్న మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల నదుల వైపు వెళ్తుందని గుర్తించారు. అంటే భవిష్యత్తులో ఈ పర్వతం నదిలో కలిసిపోవచ్చు. నది నీటి ప్రవాహంలో ఇసుక కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ పర్వతం మాయమైనప్పుడు భూమికి చెడు జరుగుతుందని, యుగాంతం లాంటిది వస్తుందని స్థానికులు నమ్ముతున్నారు. ఈ పర్వతాన్ని దేవశక్తి ఉన్న పర్వతంగా స్థానికులు భావించడానికి బలమైన కారణం ఉంది. ఎవరైనా ఈ పర్వతం దగ్గర చేతుల్లోకి ఇసుక తీసుకుని గాల్లోకి ఎగిరేస్తే అది తిరిగి పర్వతం పైనే పడుతోంది. ఎవరైనా పర్వతానికి వ్యతిరేక దిశలో ఇసుకను ఎగిరేసినా అది మళ్ళీ పర్వతాన్ని చేరుతుంది. ఎందుకంటే ఆ ఇసుకలో ఎక్కువ శాతం మ్యాగ్నెటిక్ రేణువులే ఉంటాయి. పర్వతంలో ఆకర్షణ శక్తి వాటిపై ప్రభావం చూపుతోంది. కానీ మాసాయి గిరిజనులు ఈ సైంటిఫిక్ కారణాన్ని ఒప్పుకోరు. అగ్ని పర్వతం నుంచి వచ్చిన దైవశక్తి గల పర్వతంగా దీన్ని నమ్ముతారు. అప్పుడప్పుడు దీని ముందు ప్రార్థనలు కూడా చేస్తుంటారు. ఈ పర్వతాన్ని 1973లో కిలిమంజరో జాతీయ ఉద్యానవనంలో చేర్చారు. 7 శిఖరాలలో ఒకటిగా కిలిమంజరో ఒక ప్రధాన హైకింగ్ మరియు క్లైంబింగ్ గమ్యస్థానం. పర్వతం యొక్క ఎత్తైన ప్రదేశమైన ఉహురు శిఖరానికి 7 స్థిరమైన మార్గాలు ఉన్నాయి. ఇలాంటి పర్వతాల వలె సాంకేతికంగా సవాలుగా లేనప్పటికీ కిలిమంజరో యొక్క ప్రాముఖ్యత ఎత్తులో తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోంది. 1961 నుంచి 2011 వరకు ఈ పర్వతం 1 కిలోమీటర్ కదిలింది. 1981లో 2 భాగాలుగా విడిపోయింది.
కానీ పూర్తిగా విడిపోలేదు. 1991లో ఆకారం కొంత మారింది. 2001లో దిశ మారింది. టాంజానియాకి వచ్చేవారు అక్కడి ప్రకృతి అందాలు, బీచ్లతో పాటు ఈ ఇసుక తిన్నెను కూడా చూసేందుకు వస్తారు. దీని ప్రత్యేకతలు తెలుసుకుంటారు. ఇలా ఈ పర్వతం ప్రపంచ పర్వతాల్లో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇది టాంజానియాకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.